ఇక ఫాస్టాగ్ వినియోగదారులకు నేటించి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు నో యువర్ వెహికల్ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే నేటి నుంచి వాహనాలకు ఫాస్టాగ్ చెల్లదని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. పారదర్శకత, మోసాలు నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఫాస్టాగ్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్. ఎస్ శ్రీరామూర్తి, సో ఓవరాల్గా ఇంకా ఎటువంటి నిబంధనలు పెట్టింది? ఈ రోజు నుంచి మొత్తం పూర్తి స్థాయిలో అమలవుతాయని చెప్తోంది. ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు ఫాస్టాగ్ సంబంధించి? ఏదైతే టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ వినియోగించి ఇప్పుడు వాహనాలు నడుస్తున్న పరిస్థితి అయితే ఈ ఫాస్టాగ్ వినియోగంలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయంటగా నేషనల్ హైవేస్ అథారిటీ గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక్కడ నో యువర్ వెహికల్ అంటే కేవైవి దీన్ని వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇది నేషనల్ అథారిటీ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇలా చేసుకున్న తర్వాత ఏదైతే వాహనానికి ఫాస్టాగ్ తీసుకున్నారో అదే వాహనానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు కొన్ని వాహనాలకు తీసుకున్న ఫాస్టాగ్లు వేరే వేరే వాహనాలకు కూడా వాడుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల భారీ వాహనాలకు తీసుకున్న ఫాస్టాగ్ కూడా ఇతర వాహనాలకు వాడటం, ఇతర వాహనాలకు తీసుకున్నది భారీ వాహనాలకు వాడటం ఇలాంటివి కూడా కొన్ని టోల్ గేట్ల దగ్గర కొనసాగుతున్నట్టుగా ఇక్కడికి అదే నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు గుర్తించారు. దీంతో భారీ వాహనాల ట్యాగ్లను చిన్న వాహనాలకు ఉపయోగించకుండా చేయడం కోసం, అలాగే ఈ ఏదైతే నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయించిన ఇది కేవైవిని తప్పనిసరిగా చేసుకోకపోతే కనుక ఇక్కడ టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ అనుమతించకుండా రెట్టింపు ఏదైతే ఇది ఉందో ట్యాక్స్ ఉందో ఈ రోడ్ ట్యాక్స్ దీన్ని రెట్టింపు వసూలు చేస్తారు. దీనికోసం ఈ రోజు నుంచి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పి నేషనల్ హైవేస్ అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ చాలా మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకా చాలా మంది చేయించుకోలేదు. ఈ రోజు నుంచి కూడా ఇది అమల్లోకి రావడం వల్ల అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా ఇది అమలులోకి వస్తుంది. దీంతో ఈ కేవైవి చేయించుకోలేని పక్షంలో ఈ వాహనాలన్నిటికీ కూడా డబుల్ ట్యాక్స్ వసూలు చేసే పరిస్థితి ఉంది. సతీష్. మూర్తి.